అందరికీ నమస్కారం. ఈరోజు కథ పంతం ప్రేమ పార్ట్ 72. ఇక స్టోరీలోకి వెళ్తే, ఆ కృష్ణను ఏం చేయమంటావు అని అడిగిన మాహిర్కు వదిలేయమని చెప్తుంది అనుపమ. హెల్ప్ చేస్తాను అన్న అనుపమ మాటలను పట్టుకొని అణువును టీస్ చేస్తాడు మాహిర్. తనతో బ్రేకప్ చేసుకోమని కృష్ణను బెదిరించినది విక్రమ్ అనే విషయాన్ని తెలుసుకున్న అనుపమ ఎమోషనల్ అవుతుంది. భానుని విక్రమ్ దగ్గర బుక్ చేస్తుంది ఇషిత. భాను కార్లో ఉన్న ఎయిర్ ఫ్రెషనర్లో డ్రగ్ మిక్సింగ్ అయిందని తెలిసిన తర్వాత దాని పర్యావసానం గురించి తెలియగానే కోపంతో రగిలిపోతారు విక్రమ్ మాహిర్లు. తర్వాత ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. భాను, ఏం చేస్తున్నావు నువ్వు అంటూ బయట నుండి లోపలికి వస్తున్న భానుకి ఎదురు వస్తూ అడిగింది ఇషిత. అనుపమ విక్రముల మధ్య సంభాషణను విన్న భాను ఆ విషయాన్ని చెప్పకుండా టాపిక్ డైవర్ట్ చేస్తూ, ఇషు, ఎందుకని నువ్వు నన్ను ఆదిత్య దగ్గర ఇరికించేశావు అని రివర్స్లో క్వశ్చన్ చేసింది భాను. రావణ్ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుందో చూద్దామనిపించింది, కానీ రావణ్ కన్నా నీ ఎక్స్ప్రెషన్ చూస్తేనే నాకు నవ్వు వచ్చేసింది అని గట్టిగా నవ్వేసింది ఇషిత. నిన్ను అంటూ తనను పట్టుకోవడానికి వస్తున్న భానును చూసి గట్టిగా నవ్వుతూ భాను చేతికి దొరకకుండా పరుగులు పెడుతూ భానుని తిప్పించడం మొదలుపెట్టింది ఇషిత. రూమ్ దగ్గరకు వచ్చిన అణుకు నవ్వుతూ రూమ్ మొత్తం భాను ఇషితలను చూసి సంతృప్తిగా నవ్వుకుంది. ఇద్దరూ కలిసి అప్పుడే మొదలు పెట్టేశారా అంటూ లోపలికి వెళ్ళింది. ఇషిత పరుగున వచ్చి అనుపమ వెనక నిలబడి, అనుదిది, నీ కిట్టి నన్ను కొడుతోంది చూడు అంటూ అనుపమకు భాను మీద కంప్లైంట్ చేసింది. నేను నిన్ను కొడుతున్నానా? అస్సలు నువ్వు నా చేతికి దొరికావా? బుడంకాయలా బుడబుడమంటూ రూమ్ అంతా తిరుగుతూనే ఉన్నావు కదా. నేను బుడంకాయ కాదు, నువ్వే కిట్టి, మ్యావ్ మ్యావ్ కిట్టి. నిన్ను ఉండు, నీ పని చెప్తా అంటూ మళ్ళీ ఇషితాను పట్టుకోవడానికి ముందుకు వెళ్ళింది. అంటూ అనుపమ చుట్టూ పరిగెట్టడం మొదలుపెట్టింది. రివర్స్లో వచ్చిన భాను ఇషితాను పట్టుకొని చెక్కిలిగిలి పెట్టడం మొదలుపెట్టింది. వాళ్ళిద్దరి గొడవ చూసి నవ్వుతూ వాళ్ళిద్దరి మధ్య అడ్డుగా నిలబడిన అనుపమ, ఇక చాలు, ఎప్పుడు చూడు కోతుల్లా కొట్టుకుంటూనే ఉంటారు, ముందు ఏదైనా తిందు పదా అంటూ ఇషితాను తీసుకొని బయటకు నడిచింది అను. వాళ్ళిద్దరి వెంటే భాను కూడా బయటకు వెళ్ళింది. చైర్లో కాకుండా డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అనుపమ తినిపిస్తుంటే భానుతో పోట్లాడుతూ కబుర్లు చెప్తూ తినడం పూర్తి చేసింది ఇషిత. కైసర్ ఎక్కడున్నాడు? నేను వాడిని చూడాలి అంది ఇషిత. సరే మేడం గారు, కానీ తమరు వచ్చింది ఇప్పుడే కదా, జర్నీ చేసి అలసిపోయి ఉంటారు, అలాగే ఇప్పుడే తిన్నావు కదా, కొంచెం సేపు నిద్రపోయిన తర్వాత అప్పుడు కైసర్ దగ్గరకు వెళ్దాం. నేనేం అలసిపోలేదు, కానీ వాడిప్పుడు నిద్రపోతూ ఉంటాడు. ఈవినింగ్ మనం ఇద్దరం కలిసి వాడికి స్నానం చేద్దాం, అప్పుడు నువ్వు వాడితో ఎంతసేపు కావాలంటే అంతసేపు టైం స్పెండ్ చేయవచ్చు అని అంది భాను. సరే అంటూ టేబుల్ మీద నుండి కిందకు జంప్ చేసింది ఇషిత. అరే, అస్సలు మాట వినడం లేదు అని అంది భాను. నువ్వేదో పెద్ద వింటున్నట్టు మళ్ళీ నువ్వు మరొకరి మీద కంప్లైంట్ చేయడం అని నవ్వింది అనుపమ. అందరూ కలిసి భాను రూమ్లోకి వెళ్ళిపోయారు. భాను అనుపమలతో మాట్లాడుతున్న నిద్రలోకి జారుకుంది ఇషిత. బాబీ, ఆర్ యూ ఆల్ రైట్ అని అడిగింది భాను. అని చిన్నగా నవ్వింది అనుపమ. నిజంగానే నువ్వు బాగానే ఉన్నావా? ఆ కృష్ణ నీతో అలా బిహేవ్ చేసినందుకు నువ్వు బాధపడుతున్నావు కదా. ఆ మాటకు కొంచెం సేపు మౌనం రాజ్యమేలింది అక్కడ. నాకు నీ మౌనమే సమాధానం చెప్తుంది. నిన్ను ఇంతగా బాధ పెట్టినందుకు వాడికి ఏ గతి పట్టిస్తానో చూడు అని కోపంగా అంది భాను. భాను మాటలు విన్న తర్వాత అనుపమ మాట్లాడుతూ, అదేం అవసరం లేదు కిట్టి, మాహిర్ గారితో నేను ఆల్రెడీ ఈ విషయం గురించి మాట్లాడాను, వాడి గురించి ఇంకా వదిలే. కానీ బాబీ, కిట్టి, ఒక్క నిమిషం నేను చెప్పేది పూర్తిగా విను. కిట్టి, ఒక పర్సన్ మనల్ని ప్రేమిస్తున్నాను అంటూ వెంటపడడం, ఎక్స్పెన్సివ్ లేదా లిమిటెడ్ ఎడిషన్ బాక్స్ లేదా బట్టలు కొనివ్వడం, బయటకు తీసుకొని వెళ్ళడం, డిన్నర్లు పార్టీలు అంటే తిప్పడం, ఇవన్నీ చూసి వాళ్ళకు మన మీద ప్రేమ ఉందని అనుకుంటే పొరపాటే. ఆఖరికి వాళ్ళు మనల్ని పెళ్లి చేసుకున్నారన్నా సరే అది ప్రేమ అని, వాళ్ళకు మనమే ముఖ్యమని అనుకోవడానికి లేదు. అనుపమ ఏమని చెప్తుందో అర్థం కాక చూస్తూ ఉంది భాను. కానీ అదేమీ పట్టించుకోకుండా అనుపమ మాట్లాడుతోంది. వీటన్నిటికీ మధ్య ఎన్నో కారణాలు ఉండి ఉండొచ్చు. అది వాళ్లకు మనతో ఉన్న అవసరం కావచ్చు, పంతం కావచ్చు, లేదా వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం కూడా అయి ఉండొచ్చు అని తన తండ్రి విశ్వనాథ్ తన తల్లి దేవిక విషయాల్లో ప్రవర్తించిన విధానాన్ని గుర్తు చేసుకుంటూ చెప్పినా
అనుపమ కంట కన్నీరు చేరుకుంది. అనుపమ కంట నీరు చూసిన భాను అనుపమ చేతిని చిన్నగా ప్రెస్ చేసింది. కానీ ఎవరైతే నిన్నుగా ఇష్టపడతారో వాళ్ళు నిన్ను గౌరవిస్తారు. నీ ప్రతి ప్రాబ్లంలోనూ నీకు సపోర్ట్గా నిలబడతారు, కానీ అడ్డంకి కారు. నీకోసం వాళ్ళ అలవాట్లను, లైఫ్ స్టైల్ను నీకు ఇబ్బంది కలగని విధంగా మార్చుకోవడానికి కూడా ఏమాత్రం ఇబ్బంది పడరు. మనకి బాధ కలుగుతుందంటే సైన్యంలా మన తరపున పోరాడుతూ రక్షణ కవచంలా మారతారు. ఇవన్నీ మనకు తెలియాలి, మన ముందు వాళ్ళ గుర్తింపు పొందాలి అని అనుకోరు కూడా. మనల్ని ముందడుగు వేయమని మనకు ఆసరాగా వెనక నిలబడడానికి ఏమాత్రం సంకోచించరు. అలాంటి వాళ్ళు మన కోసం వచ్చినప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ వాళ్ళను వదులుకోకూడదు. ఆ విషయంలో మనం లక్కీ. మన గతంతో పని లేకుండా మనల్ని మనంగా ఇష్టపడే వాళ్ళు మన కోసం ఉన్నప్పుడు ఇలాంటి చిల్లర విషయాలన్నీ పట్టించుకొని మనం బాధపడుతూ వాళ్ళని బాధ పెట్టడం అనవసరం. అందుకే కృష్ణ, వాసుకి, ఆకాష్ ఇలా ఎవరి గురించి నేను పట్టించుకోవాలని అనుకోవడం లేదు. వాళ్ళ వల్ల నా సంతోషాన్ని పాడు చేసుకోవాలి అని అనుకోవడం లేదు. ఇది కేవలం నాకు మాత్రమే కాదు, నీకు కూడా వర్తిస్తుంది. అర్థమైందా అని అంది అనుపమ. పూర్తిగా అంటూ అనుపమను హక్ చేసుకుంది భాను. అయితే ఇప్పుడు నువ్వు హ్యాపీగా ఉన్నట్టే కదా అని అంది భాను. పూర్తిగా అని అంది అనుపమ భానుని ఇమిటేట్ చేస్తున్నట్టుగా. అప్పుడే భాను ఫోన్కి ఒక నోటిఫికేషన్ వచ్చింది. అది చూసిన భాను, బాబీ నాకు ఒక హెల్ప్ కావాలి, చేస్తావా అని అడిగింది. సాయంత్రం అవుతుండగా నిద్రలేచింది ఇషిత. ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని ల్యాప్టాప్లో ఏదో వర్క్ చేసుకుంటూ కనిపించింది భాను. బెడ్ దిగి వెళ్ళి సోఫాలో కూర్చొని ఉన్న భాను పక్కన సెటిల్ అయింది ఇషిత. భాను, ఏం చేస్తున్నావు? నథింగ్, చిన్న పని. కైజర్ దగ్గరకు వెళ్దామని చెప్పావు. 2 minutes, కంపెనీకి మెయిల్ పంపిస్తున్నాను, అది సెండ్ చేయగానే వెళ్దాము. త్వరగా. సరే అంటూ నవ్వింది భాను. మరో 2 నిమిషాల పాటు డన్ అంటూ ల్యాప్టాప్ క్లోజ్ చేసి పక్కన పెట్టిన భాను కమ్ అంటూ ఇషిత చేయి పట్టుకొని బయటకు తీసుకొని వెళ్ళింది. బౌల్లో స్నాక్స్ వేసి ఇషితాకి ఇచ్చి నా భాను ఇషితాను తీసుకొని బ్యాక్ యార్డ్కి వెళ్ళింది. అప్పటికే బయట తిరుగుతున్నాడు కైజర్. కైజర్ను చూడగానే చేతిలో ఉన్న బౌల్ను భానుకి ఇచ్చేసి కైజర్ దగ్గరకు పరిగెడుతూ వెళ్ళి, కైజర్, ఐ మిస్ యూ సో మచ్ అంటూ కైజర్ని గట్టిగా పట్టేసుకుంది ఇషిత. తర్వాత వాడితో కలిసి ఆడడం మొదలుపెట్టింది. భాను చెప్పడంతో ఒక పెద్ద టబ్బు నిండా నీళ్లు నింపేసి ఉంచారు కేర్ టేకర్. ఇక ఆడింది చాలు పదా అంటూ కైజర్ను తీసుకొని వచ్చింది భాను. టబ్బును అందులో ఉన్న వాటర్ను చూడగానే ఉన్న చోట ఆగిపోయాడు కైజర్. స్కూల్కి వెళ్ళినట్టు మారం చేసే పిల్లాడిలా ముందుకి కదలనన్నట్టు మొరాయించడం మొదలుపెట్టాడు. అది చూసి నవ్వడం మొదలుపెట్టింది ఇషిత. కైజర్, అసలు నువ్వు ఇవాళ ఎక్కడెక్కడ తిరిగావో, ఎంత మురికిగా తయారయ్యావు, నిన్ను నువ్వు చూసుకున్నావా అసలు? ఇప్పుడు మళ్ళీ స్నానం చేయనంటూ గోల చేస్తున్నావు అని మందలిస్తున్నట్టుగా అంది భాను. అయినా కైజర్ కదలకపోవడంతో ఇషిత వైపు చూసి చిన్నగా తల ఊపింది భాను. ఓకే అన్నట్టుగా ఇషిత కూడా తల ఊపింది. అయితే నువ్వు రావా? సరే ఇషు కమ్, వాడు రాడంట, మనం ఇద్దరమే ఎంజాయ్ చేద్దాం అంటూ ఇషిత చేయి పట్టుకొని ఆ టబ్ వైపు వెళ్ళింది భాను. నెమ్మదిగా టబ్లోకి ఇషితను దించగానే వెనుక నుండి వచ్చిన కైజర్ ఆ టబ్లోకి దూకేశాడు. దాంతో నీళ్ళన్నీ చెల్లాచెదురుగా అయి భానుని ఇషితను తడిపేశాయి. దాంతో ఇద్దరూ కలిసి కైజర్ మీద నీళ్లు పోస్తూ దానితో ఆడడం మొదలుపెట్టారు. వాళ్ళకు కాస్త దూరంలో నిలబడి అదంతా చూస్తున్నాడు విక్రమ్. కనీసం విక్రమ్ను పట్టించుకునే స్థితిలో కూడా లేరు వాళ్ళు ముగ్గురు. అలా ఆడుతూ విక్రమ్ను చూసిన భాను కంగారుగా టబ్ నుండి బయటకు రావాలని ట్రై చేయడంతో కాలు స్లిప్ అయి వెనక్కి పడిపోయింది. వెంటనే రియాక్ట్ అయిన విక్రమ్ భానుని పట్టుకొని టబ్ నుండి బయటకు లాగాడు. కాన్సన్ట్రేషన్ మై డియర్ వైఫీ, ఎంత నన్ను మిస్ అయితే మాత్రం నన్ను చూడగానే ఇలా ఆత్రంగా పరిగెడితే ఎలా? ఇక్కడ నేనున్నాను కాబట్టి సరిపోయింది, లేదంటే లేదంటే ఏంటి అని కళ్ళల్లో కళ్ళు పెట్టి చూస్తూ అడుగుతున్న భాను తడిపెదవులు చూడగానే సైలెంట్ అయిపోయాడు విక్రమ్. ఏంటి అని మళ్ళీ రెట్టించింది భాను. చిన్నగా నవ్విన విక్రమ్ అటు చూడు అంటూ కైజర్తో ఆడుతున్న ఇషితాను చూపించాడు. అర్థం కానట్టు చూసింది భాను. నాకేమనిపిస్తోంది అంటే వాడు ఒక్కడే ఉండడం వల్ల చాలా లోన్లీగా ఫీల్ అవుతున్నట్టున్నాడు. అందుకని వాడితో ఆడుకోవడానికి ఒక తమ్ముడినో లేదా చెల్లెలినో ఇచ్చేస్తే అప్పుడు ఈషు బేబీతో ఆడుకున్నట్టుగా అప్పుడప్పుడు వాడి బ్రదర్తోనో లేదా సిస్టర్తోనో ఆడుకుంటాడు.
అప్పుడు వాడు అస్సలు లోన్లీగా ఫీల్ అవ్వడు. ఏమంటావు అంటూ కన్ను కొట్టాడు విక్రమ్. ఫ్రీజ్ అయినట్టుగా చూస్తూ ఉన్న భాను ఇషిత నవ్వు వినిపించగానే చిన్నపిల్లల ముందు ఏం మాట్లాడుతున్నావు అని విక్రమ్ మీద రుసరుసలాడింది. నాకు ఓకే అని అరిచిన ఇషిత, కైజర్ నీకు కూడా క్యూట్ బేబీ బ్రదర్ కానీ సిస్టర్ కానీ కావాలా అని అడిగింది. వాడికేదో పెద్ద అర్థమైపోయినట్టుగా ఊ కొడుతూ నీళ్ళలో నుండి బయటకు వచ్చి వాళ్ళ చుట్టూ తిరుగుతూ గంతులు వేయడం మొదలుపెట్టాడు. ఒక్కసారిగా వాడు ఒళ్ళు విదిలించడంతో అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా పూర్తిగా తడిచిపోయారు. అంకుల్, కైసర్ను క్లీన్ చేసి ఫర్ మొత్తం పూర్తిగా ఆరేలా డ్రై చేయండి. జీ మాల్కిన్ అంటూ కైసర్ను క్లీన్ చేసే పనిలో పడ్డాడు కేర్ టేకర్. ఇషు కమ్, త్వరగా ఫ్రెష్ అవుతావు, ఇలా తడి బట్టలతో ఉంటే సిక్ అవుతావు అంటూ ఇషితాను తీసుకొని వడివడిగా లోపలికి నడిచింది భాను. డిన్నర్ తర్వాత అనుపమ రూమ్లోకి వచ్చింది భాను. బాబీ, అన్నయ్య ఇంకా రాలేదు, కాల్ చేస్తే వర్క్లో ఉన్నాను, టైం పడుతుంది అని చెప్పాడు, కానీ నాకెందుకో భయంగా అనిపిస్తుంది అని అంది భాను. నేను మాట్లాడాను, మరొక గంటలో వచ్చేస్తాను అని చెప్పారు, నువ్వు కంగారు పడకు. అవును, నీకెవరి మీదైనా అనుమానంగా ఉందా అని అడిగింది అనుపమ. దేని గురించి అడిగింది భాను. మనం మధ్యాహ్నం డిస్కస్ చేసిన విషయం గురించి అని అంది అనుపమ. ఉంది, కానీ ముందు నా అనుమానం సరైనదా కాదా అన్న విషయాన్ని నిర్ధారించుకోవాలి, అందుకు సరైన సాక్ష్యం కావాలి. బాబీ, నాదొక ఐడియా అంది భాను. మరొక వైపు బిల్డింగ్ బేస్మెంట్లో ఒళ్ళంతా చెమటతో తడిచిపోయి ఉన్నాడు మాహిర్. చింతనిప్పుల్లాంటి కళ్ళతో తన ఎదురుగా ఉన్న వ్యక్తిని చూపులతోనే కాల్చేసేలా చూస్తూ ఉన్నాడు. ఇంతకీ ఎవరిని అంతలా చూస్తున్నాడో, తర్వాత ఏం జరిగిందో, భానుకి ఏం ఐడియా వచ్చిందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ పాట ఎలా ఉందో మీ ఒపీనియన్ని కింద కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.